ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఎంతోమంది ప్రాణాలు కాపాడారని ఒకప్పుడు ఆయన చనిపోకముందు దేవునిగా ఫోటో పెట్టి దేవుని ఫోటోతో పెట్టి పాటు ఈయన ఫోటోని పెట్టి కూడా పూజించారు ఆ రోజుల్లో. 300 మంది చచ్చిపోయారట ఆయన చనిపోయిన సంగతి విని. అంటే ఆయన మాకు మేలు చేశాడు అని చెప్పి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారు చూడండి. మరి ఒక పట్టణాన్ని కాపాడిన ఈ బీదవాన్ని వీళ్ళు జ్ఞాపకం ఉంచుకున్నారా చూడండి. 10 చదవండి. అయినను ఎవరును ఆ బీదవాణిని జ్ఞాపకం ఉంచుకున్నారా, జ్ఞాపకం ఉంచుకోలేదా? అందుకే నాయన మనుషుల జ్ఞాపకాల్లో మీరు ఉంటే ప్రయోజనం శూన్యం. ప్రియురాలు జ్ఞాపకాల్లో ఉంటే ఆమె కూడా మర్చిపోతుంది కొద్ది కాలానికి. ప్రియుడి జ్ఞాపకాల్లో ఉండాలనుకుంటే ఆడు కూడా మర్చిపోతాడు. ఈరోజు స్వార్థపరులు అండి, బింకంలాడు వారు, మంచి చెడు ఆలోచించిన వారు ఈరోజు మనుషులే బాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషులు పూర్తిగా చెడిపోయారు. అలాంటి వారి కోసం నువ్వెందుకయ్యా వారి జ్ఞాపకాల్లో ఉండిపోవాలని, వీళ్ళని సంతోషపరచాలని చెప్పి దేవుణ్ణి సంతోషపరచకుండా నీ జీవితకాలం ఎందుకు వ్యర్థం చేసుకుంటావు? ఎవరినో సంతోష పెట్టాలి, ఎవరి జ్ఞాపకాల్లో నిలిచిపోవాలని చెప్పి నీ ఆయుష్కాలను అంతా పూర్తిగా అయిపోగొట్టి నరకానికి వెళ్ళిపోతున్నావు కదా. కానీ నీ తండ్రి జ్ఞాపకాలలో ఉండడానికి నువ్వు ప్రయత్నిస్తే నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు మనుషుల్లాంటి అన్యాయస్తుడు. అమ్మా తల్లి వింటున్నారా? మనుషులైతే మర్చిపోయారు కదా. బెస్ట్ ఎగ్జాంపుల్స్ పెట్టాడు కదా. యోసేపు గారిని పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. ఒక పట్టణాన్ని కాపాడిన బీదవాన్ని ఆ రాజు మర్చిపోయాడు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు మర్చిపోయాడు. కానీ నీ తండ్రి కొరకు, నిన్ను పుట్టించిన నీ తండ్రి కొరకు నువ్వు కష్టపడితే నువ్వు చేసిన ప్రతి చిన్న కార్యాన్ని కూడా ఆయన ఏం చేస్తాడట? మరచిపోడట. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ మీరు చేస్తున్నారు చూడండి. అంటే మీరు పరిశుద్ధులైన దేవుని పిల్లల కోసం, అంటే దేవుని పిల్లల కోసం కష్టపడడం అంటే దేవుని కోసం కష్టపడినట్టే. అంటే దేవుని కోసం కష్టపడితే దేవుని కార్యాలు మీరు చేస్తే చిన్న పని చేసిన ఆయన ఏం చేస్తాడట? మరచిపోడట. మరచిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడట. అంతేకాదండి, మరచిపోకుండా ఉండడానికి ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు. మరచిపోవడం కాదండి, నీ పేరును ఆయన దగ్గర ఉన్నటువంటి గ్రంథములు తుడుపు పెట్టకుండగా ఇదిగో సువర్ణాక్షరాలతో లిఖిస్తున్నాడట నీ పేరును.